మరి కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థ 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిత్యం 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటుంది. వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి రవాణాకు విఘాతం ఏర్పడింది. భారీ వర్షాలతో ప్రాజెక్టులోని పని ప్రదేశాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టుల్లో బురద ఉండడంతో భారీ యంత్రాలు కదలేని స్థితిలోకి చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గితేనే ప్రాజెక్టులో యథావిధిగా ఉత్పత్తి ప్రారంభమవుతుందని అటు అధికారులు చెబుతున్నారు. మరోవైపు భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ గని 2-3 ఉపరితల గనుల్లో ఒక షిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేదు. దీంతో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. వర్షంతో ఉపరితల గనుల క్వారీలన్నీ బురదగా మారిపోయాయి. కోల్ బెంచ్ లోకి వరద నీరు రావడంతో బ్లాస్టింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులు స్తంభించాయి. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపుతో పాటు 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇక అదేవిధంగా 16,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి గండిపడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎగ్జాన్సిరాని 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావం సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్ల పైన పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి భారీ వర్షాల కారణంగా విఘాతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు తీయలేని పరిస్థితి, అదేవిధంగా ఓబిని కూడా అంటే మట్టిని కూడా తొలగించలేని పరిస్థితి నెలకొంది. దీంతో 2 రోజులుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు రోజుకు రామగుండం రీజియన్ లో 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఈ 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దాదాపు 1,60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఈ సీజన్ లో పెద్ద ఎత్తున దాదాపు 5 నుంచి 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లుగా సింగరేణి అధికారులు చెప్తున్నారు. ఇటు రామగుండం రీజియనే కాదు, దాదాపు భూపాలపల్లి కావచ్చు, ఇటు మనుగురు కావచ్చు, చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తీయలేని పరిస్థితి. కనీసం వాహనాలు కూడా ప్రాజెక్టు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు ప్రాజెక్ట్ అంతా కూడా బురదమయంగా మారుతుంది. వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోతుంది. ఎక్కడ కూడా కార్మికులు లోనికి వెళ్లి బొగ్గును తీసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సింగరేణిలో ప్రస్తుతం అయితే బొగ్గు ఉత్పత్తికి కొంత భారీ వర్షాల కారణంగా ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇలాగే పరిస్థితి ఉంటే మాత్రం సింగరేణి కొంత బొగ్గు ఉత్పత్తికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఇటు ఆర్థికంగా కూడా సింగరేణి పైన నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ప్రాజెక్టులన్నీ కూడా బురదమయం కావడంతో ప్రాజెక్టులకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి. దీంతో పాటు ఇటు భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో వాటి నీటిని అంతా కూడా బయటికి లిఫ్ట్ చేసిన తర్వాతనే బొగ్గును వెలికి తీసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తీసేటువంటి పరిస్థితి లేదు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఓపెన్ కాస్ట్ లో బొగ్గు వెలికి తీయని పరిస్థితి మాత్రం నెలకొంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ సతీష్.